హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 23. ధను సార్, మరి నాకు ఇంకో డౌటు. అడుగు వరుణ్. అది మనం ఇలా అంటే మనం మనలా రాకుండా వేరే పనిగా ఎందుకు ఇక్కడికి రావాలి? అది కూడా పాఠాల్లోకి విషయాన్ని అందించే వాళ్ళలా ఎందుకు రావాలి? ఓ అదే వరుణ్, మనం మనలా వస్తే ఆవిడ యజ్ఞను ఎందుకు చంపాలనుకుంటుందో ఎలా తెలుస్తుంది? కాబట్టి పరోక్షంగానే తెలుసుకునే ప్రయత్నం అన్నమాట. ఇక ఈ విధంగానే ఎందుకంటావా? అప్పుడైతేనే కదా మనం ఊర్లోకి వెళ్ళి తిరిగి నలుగురితో మాట్లాడి ఆమెను గురించి మరిన్ని విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చేమోనని. అలా అన్నమాట. అర్థమైందా? ధను సార్, అర్థమైంది. అంతలో కింద నుండి ఒకరు మన వాళ్ళ గదికి వచ్చి తలుపు తట్టి, సార్ సార్, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పగానే కిందకు వెళ్ళి డైనింగ్ టేబుల్పై ఎదురు చూస్తున్న భోజనం ముందు కూర్చోగానే వారికి భోజనం వడ్డించారు. అప్పుడే లోపలికి వచ్చాడు పరందామయ్య. వారి దగ్గరకు చేరి, నమస్కారమండి, మీరు విదేశాల నుండి వచ్చిన అతిథులంటగా మా గుమస్తా గారు చెప్పారు అని అన్నారు. అవునండి అని సమాధానం చెప్పారు. మన వాళ్లకు వడ్డిస్తున్న వంటావిడ వైపు తిరిగి, జగతి ఎక్కడా అని ప్రశ్నించాడు. అమ్మగారు అబ్బాయి గారులతో కలిసి ఏదో పంచాయతీకి వెళ్ళారండి. వాళ్ళు భోంచేసే వెళ్ళారు బాబు. మీరు కూర్చోండి, మీకు వడ్డిస్తాను. అలాగేనమ్మా అంటూ కూర్చున్నాడు పరందామయ్య. వాళ్ళతో కలిసి భోంచేస్తూ, గుమస్తా గారు మీరు కూడా భోంచేయకూడదా అంటూ తన వెనుక ఉన్న అతనికి చెప్పగానే, లేదండి, నేను ఇందాకే భోంచేశాను. ఏమీ అనుకోకండి, మీరు కానివ్వండి, మీరు భోంచేస్తూ ఉంటే నేను మీకు లెక్కల వివరణ ఇస్తాను అని చెబుతున్నాడు. అలా వాళ్ళు భోజనం పూర్తి కాగానే పరందామయ్య వాళ్ళతో, చూడండి బాబు, మీకిక్కడ ఏం కావాలో మొహమాట పడకుండా చెప్పండి, ఏర్పాటు చేస్తాను అని అనగానే, అలాగే సార్, ఏదైనా అవసరపడితే ఖచ్చితంగా అడుగుతాం అని యజ్ఞ చెప్పగానే, ఏదో వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అని మరి మీరు అంటూ మొదలు పెట్టగానే, ఇచ్చేసాం సార్, ఇచ్చేసాం అని అంటాడు వరుణ్. ఇచ్చేశారా? ఏమిచ్చారయ్యా మీరు? అదే సార్, మా మెయింటెనెన్స్కి రెంట్కి బిల్లు మొత్తం ప్రస్తుతానికి కట్టేశాం, దానిపై కూడా ఉంటే మిగతాది కూడా కట్టేస్తాం అని అంటాడు వరుణ్. ఆ మాటకు అర్థం కాక, గుమస్తా గారు, నాకేం అర్థం కావట్లేదు, రెంట్ అంటున్నారేంటి అని అంటాడు పరందామయ్య. అదే సార్, మేం ఉండడానికి రెంట్ కట్టేశాం, మీరు టెన్షన్ పడనవసరం లేదు అంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు వరుణ్. అప్పటికి అర్థమైన పరందామయ్య ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి అవాక్కై తన చేత్తో తన తలను పట్టుకొని, ఏంటి, మా ఇంట్లో ఆతిథ్యానికి అద్దెనా అంటూ, గుమస్తా గారు విన్నారా, ఏంటి నా కర్మ, ఆతిథ్యానికి వచ్చిన వాళ్ళ చేత ఈ ఇంట్లో అద్దె తీసుకోవడం ఏమిటి? ఇక వీళ్లకు నేను నా మొహం చూపించలేనేమో, నన్ను క్షమించండి బాబు అంటూ, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి బాధతో వెళ్ళిపోయాడతను. ఇప్పుడు నేనేమన్నానని ఆయన అలా రియాక్ట్ అయ్యాడు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్ అంటాడు వరుణ్. ఆ మాటకు యజ్ఞ, తప్పుగా కాదు, అతిగా వాగావు. ఆయన అడిగాడా అద్దె గురించి? పాపం, ఏదో మనం వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి కలుపుగోలుగా మాట్లాడదాం అనుకున్నట్లున్నాడు. ఆయన మొదలు పెట్టగానే నువ్వే అద్దె అనేసరికి ఈ ఇంటి విలువ కొంత దిగజారిందన్న బాధతో వెళ్ళాడు. ఇకనైనా ఆలోచించి మాట్లాడు అని చెబుతాడు యజ్ఞ. అయ్యా, మా అమ్మగారు ఫోన్ చేశారు అంటూ ఒకడు తన ఫోన్ను యజ్ఞకు ఇవ్వగానే, హలో, చెప్పండి మేడం, మీరు భోంచేశారా? చేశాం మేడం. సరే అయితే
మీరు మీ పని మీద ఊరిలోకి వెళ్ళాలనుకుంటే మీకు ఇప్పుడు ఫోన్ ఇచ్చిన అతను మీకు తోడుగా వస్తాడు. ఊరి వాళ్లకు మీరెవరో తెలియదు కదా, అందుకు మీరు వెళ్ళేటప్పుడు అతను మీతో వస్తాడు. సరే మేడం, కానీ మేం రేపటి నుంచి మా పని మొదలు పెడతాం. ఓ సరే అయితే. నేనింకా మీరిప్పుడే పనిలో దిగుతారేమో అని అనుకున్నా. నేను సాయంత్రానికి వచ్చేస్తానులే అని ఫోన్ పెట్టేసింది జగతి. యజ్ఞ జగతితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ధను, యజ్ఞ ఒక విషయాన్ని గమనిస్తున్నారు. ఒక ఆవిడ వంటగదిలో నుండి ఒక చిన్న పాత్రలో జావా లాంటిది తీసుకొని ఒక గదిలోకి పోతూ ఉంది. ఆ బౌలేంటి అని ప్రశ్నించాడు ధను ఆ ఫోన్ తెచ్చిన అతన్ని. అదా జావ బాబు. జావంటే ఏంటో తెలియనట్టుగా నటిస్తూ, మరి అది మాకు వడ్డించలేదే అని అడుగుతాడు. అయ్యో, అది మనకక్కర్లేదు, అది అయ్యగారికి, పెద్దయ్య గారికి. పెద్దయ్య గారు ఎక్కువగా తిరగలేడు కాబట్టి జీర్ణ సమస్య అవుతుంది కాబట్టి జావ తాగుతాడు. ఓహో, మరి పెద్దయ్య అంటే ఎవరు? అయ్యగారు, అదే మీరు ఇందాక మాట్లాడారుగా, పరంధామయ్య అయ్యగారు, ఆయన గారి తండ్రి గోవిందయ్య గారు. అయితే మేం వెళ్ళి ఆయన్ని కలుస్తాం. కుదరదండి, అమ్మగారు చెప్పారుగా, మీరు ఈ ఇంటి లోపల ఆమెకు తెలియకుండా ఏ గదికి వెళ్ళినా ఎవరినీ కలవకూడదు, కాసేపు ఆగండి. ఎలాగూ రాత్రికి ఆమె ఇక్కడికి తిరిగి వస్తుంది, అప్పుడు ఆమె అనుమతి తీసుకొని అప్పుడు పెద్దయ్య గారిని కలవండి. సరే అయితే అంటూ ఉండగానే మరో ప్లేట్లో కొంత భోజనం పెట్టుకొని ఒక అమ్మాయి ఎవరినో తిట్టుకుని, తిందో చావదు, అది తినకపోతే నాకు తలనొప్పి, రోజు అవస్థలు పడి తినిపించాలి అనుకుంటూ తిట్టుకుంటూ ఆ ప్లేట్ పట్టుకొని గబాగబా పరుగులాంటి నడకతో హాల్లో ఉన్న మెట్లు పైకెక్కి పై గదిలోకి వెళ్ళి తలుపు దబామని వేసింది. అదంతా గమనిస్తున్న మనవాళ్ళు ఇక అక్కడ ఉంచకూడదని వెంటనే ఆ ఫోన్ తెచ్చిన అతను, అయ్యా, ఇక మీరు మీ గదికి పదండి, మేం కూడా తలుపులేసుకొని కాసేపు ఎండకలా పడుంటాం, మళ్ళీ అమ్మగారు వస్తే మాకు ఏదో ఒక పని చెబుతుంది అని అతను చెప్పగానే వెళ్ళమంటున్నాడని అర్థం చేసుకొని గుమ్మం గుండా బయటకు వచ్చి ఇంటి సందు మార్గం గుండా మళ్ళీ వాళ్ళ మేడ గదికి వెళ్ళారు. వాళ్ళ గదిలోకి వెళ్ళిన వాళ్ళు, ఎవరా మరో వ్యక్తి? ఆ వాలాస్ చెప్పినట్టు ఇక్కడ పరంధామయ్య, జగతి, వీరు, ధీరు, ఇంకా తాతగారు గోవిందయ్య గారు కూడా. మరి ఈ మరో వ్యక్తి ఎవరై ఉంటారు? వీళ్లకు కావలసిన వాళ్ళైతే కిందకు వచ్చి అందరితో భోంచేసుంటారు. అలా కాకుండా గదికి తెప్పించుకునే వాళ్ళైతే పనమ్మాయి గౌరవంగా తీసుకుని వెళ్ళాలి. అలాంటిది ఆ అమ్మాయి తిట్టుకుంటూ తీసుకుని వెళ్తుంది. పోనీ ఈ ఇంటి వాళ్లకు ఇష్టం లేని వ్యక్తి అయితే కింద ఎన్ని గదులుండంగా పై గదిలో ఎందుకు పెట్టినట్టు? అసలు ఎవరా వ్యక్తి అంటూ వాళ్ళల్లో వాళ్లే చర్చించుకొని త్రినేత్రకు ఫోన్ చేసి అప్పటి వరకు జరిగింది త్రినేత్రకు తన అసిస్టెంట్స్కు చెప్పమని చెప్పారు. సరే అని ధనుర్వి త్రినేత్రకు ఫోన్ చేసి అక్కడ జరిగింది చెప్పేసరికి త్రినేత్ర తన అసిస్టెంట్స్కు ఫోన్ చేసి వాలాస్కి ఫోన్ ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు ఇచ్చారు. త్రినేత్ర తన అనుమానాన్ని వ్యక్తం చేయగానే ఆ ఇంట్లో ఇంకెవరున్నారు అని ప్రశ్నించగానే, ఏమో సార్, ఎవరైనా చుట్టమేమో, మేమిక్కడికి వచ్చాక ఎవరొచ్చారో ఎవరు వెళ్తున్నారో మాకు ఎలా తెలుస్తుంది సార్? ఓ అయితే సరే, ఆ వ్యక్తి ఆ ఇంట్లో సొంత వ్యక్తి కాదేమో. అదే విషయాన్ని ధనుకి చెబుతాడు త్రినేత్ర. సరే అయితే ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం అని వాళ్ళ ఆఫీస్ విషయాల్లో పడి ల్యాప్టాపుల్లో పడి కొంత సమయం కేటాయించి ఆపై ఓ అరగంట కొనుకు తీసి నెమ్మదిగా నలుగురు లేచి బయటికి వచ్చి చూసేసరికి సాయంత్ర సమయం అయిపోయింది. సరిగ్గా సమయానికి కాఫీలు కూడా అందేసరికి కాఫీ ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అబ్బా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో కదరా, చాలా పీస్ఫుల్గా ఉంది అని అంటాడు యజ్ఞ. అవును మామ, ఇక్కడ మనకు 24 గంటలు ఏదో ఒక శబ్దాలు,
దుమ్ముతో క్షణం కూడా చెవులు రెస్ట్ లేకుండా ఉండేవి. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటాడు ధను. ఆ సాయంత్రం ఆ చల్లదనానికి, ఇంటి చుట్టూ ఉన్న పంటల ఆహ్లాదానికి, సూర్యచంద్రుల డ్యూటీలు సరిగ్గా మారుతూ ఉన్నప్పుడు ఆకాశంలో ఏర్పడిన మబ్బులు కంటిన కొత్త కాంతిని, రంగులకు, ఆ ఇంటి చుట్టూ ఉన్న వివిధ వర్ణాల పూల చాలికలకు ఆ క్షణం అత్యంత అందంగా ఉంది అక్కడి వాతావరణం. అన్ని వర్ణాలు ఆకాశంలోనూ నేలపైన కనిపిస్తూ ఉంటే ఆ ప్రకృతిని అలా చూస్తూ ఆ దృశ్యాన్ని కళ్ళల్లో నింపుకొని మళ్ళీ ఎప్పటికిలాంటివి చూస్తామేమో అని ఒక క్షణం పాటు ఆ దృశ్యాన్ని బ్రెయిన్లో ఫ్రీజ్ చేసుకొని పెట్టగోడ అంచున నిల్చొని వాళ్ళల్లో దేవు తన చేతుల్ని తన ముందు గోడపై ఉంచి ముందుకు వంగి తలను దించి కళ్ళు మూసుకొని ఆ కాంతులను తలుచుకుంటూ, ఆహా ఎంత అందంగా ఉంది, నాకు అస్సలు వదలాలనిపించట్లేదు అని అంటాడు. ఆ మాటతో కెవ్వుమని అరిచినట్టుగా వరుణ్, బావా వద్దు, బావా వద్దు, నా చెల్లికి నాకు ద్రోహం చెయ్యకు బావా అంటూ దేవు చేతులను గట్టిగా పట్టేసుకుంటాడు. అబ్బా, నేను మీకు ద్రోహం చేయడం ఏంట్రా బావా, ముందు వదులు, నా చేతులు నొప్పెడుతున్నాయి, నొప్పి పుట్టినా బొప్పి కట్టినా వదలను బావా, వదలను, అస్సలు వదలను. ఏం ద్రోహం చేస్తున్నానో చెయ్యబోతున్నానో చెప్పరా, నాకు అర్థం కావట్లేదు. అబ్బా, ఏం తెలియనట్టు, నేను తెలుసుకోలేనట్టు అనుకోకు బావా, నాకు ఇది ద్రోహమే అంటూ ఈసారి గట్టిగా చుట్టేసుకుంటాడు దేవుని వరుణ్. అబ్బబ్బా, ఈ సీను మళ్ళీ రాదురా అంటూ గబగబా తన ఫోన్ తీసి వాళ్ళను ఫోటో తీసి వాట్సాప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టి అత్యున్నతమైన ప్రేమ అని తోక తగిలించేసరికి ఆ మెసేజు దేవుకు కూడా రావడంతో, ఏం చేస్తున్నారా నన్ను, రే వరుణ్ ప్లీజ్ నన్ను వదులు, అస్సలు వదలను, మీరు ఏం ద్రోహం చెయ్యనని నాకు మాటించేంత వరకు వదలను. మళ్ళీ అదే మాట, నేనేం ద్రోహం చేస్తున్నానో చెప్పరా అంటే చెప్పకుండా ఇలా చుట్టి పట్టుకోవడం ఏంట్రా. అక్కడ వాడు ఆ ధనుగాడు చూడు, నన్ను ఆన్లైన్లో నిలబెట్టి నా ఫ్రెండ్స్ ముందు నా పరువుని పంచేటట్లున్నాడు. కనీసం కరుణించి ఆ ద్రోహం ఏంటో చెప్పరా బావగా. చూడు, ఏమి తెలియనట్టు నాతోటే చెప్పించాలని చూస్తావా? సరే అయితే చెప్తాలే. నువ్వు ఆవిడని చూసి చాలా అందంగా ఉంది, అస్సలు వదలలేను అని అన్నావుగా అంటూ గారం పట్టి ఏడుపు మేళం పట్టుకున్నాడు. అయ్యోరా మావా, అదే నీ బాధ అంటూ తిరిగిపోతున్న తలను చేత్తో పట్టుకొని ఆపుకుంటూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ బలంగా వరుణ్ణి దూరంగా జరుపుతూ, అరే బావగా, నేను ఏ ఆమెను చూసి చెప్పలేదురా, నేను చెప్పింది ఈ ప్రకృతి అందాన్ని చూసి. వాళ్ళిద్దరూ పొగిడినట్టే నేను పొగిడానంతేరా. లేదు, నేను నమ్మను, నువ్విందాక తలదించి ఆమెను చూస్తూనే చెప్పావు. ఆ మాటకు చిరురెత్తి నీ మొహం ఎన్నిసార్లు చెప్పాలరా, ఇంతకీ నువ్వు చెప్పే ఆ ఆవిడ ఎవడ్రా అంటూ నలుగురు కిందకి చూడగా వాళ్ళు చూసిన పక్క ఒక ఆవిడ కనిపించింది. తలకు ఆముదం పట్టించి జుట్టును కొండముడి చుట్టి కొప్పు కంటే పెద్ద ఎర్రమందారాలు చామంతులు కుక్కి నల్లగా జిడ్డుగారే ముఖానికి చాలా పెద్ద కుంకుమ బొట్టు పెట్టి 3 ముక్కు పొడకలు పెట్టి ఎటువైపు మొదలుపెట్టి ఎటువైపుకు తిప్పి కట్టిందో అర్థం కానట్టు అస్తవ్యస్తంగా కట్టిన చీరకట్టు, ఆపై ఒళ్ళంతా అంటిన మట్టి, చేతిలో చీపురుతో పశువుల పాకలో పని చేసుకుంటూ ఉంది ఆమె. ఆమె దగ్గరకు మరొక ఆమె అప్పుడే వచ్చి గట్టిగా అరుస్తున్నట్టుగా, అయ్యగారు నిన్ను పిలుస్తున్నారు అని అంది. ఆవిడ అర్థం కానట్టు మొహం పెట్టి ఏంటి అని అడిగింది. వచ్చిన ఆమె కోపంగా, నువ్వు నీ చెవుడు చచ్చిపోతున్నావు, 1కి 100 సార్లు చెప్పలేక రా
అంటూ ఆమె చెయ్యి పట్టి జరజరా లాక్కొని పోతూ ఉంది. అలా మొత్తానికి ఆమె వాలకం చూసి మన వాళ్ళు చిన్నగా నవ్వుకుంటున్నారు. దేవ్ వరుణ్తో, ఏరా బావగా, నేను సైట్ వేసానని నువ్వు ఫీల్ అయింది ఆమెను చూసానారా? మరి ఆమెనేగా చూశావు. ఒరే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు నేను చూసి ఉండుంటే నా టేస్ట్ అంత వరస్టారా? కనీసం ఆమె హీరోయిన్లా కాకపోయినా కొంచెంలో కొంత బాగున్నా నువ్వు అనుమానించిన అర్థం ఉండేదేమో. అసలైన నన్ను నీ చెల్లి అనుమానించిన అర్థం ఉంది. నువ్వు అనుమానిస్తున్నావేంట్రా? చిచి, అయ్యో తప్పుగా అనుకోకు బావా, నా యాంగిల్లో అలా అనిపించింది. సారీ బావా, ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు అంటూ ఈసారి మళ్ళీ దేవ్ కాళ్ళు చేతులు పట్టి బ్రతిమాలుతూ గట్టిగా చుట్టి పట్టుకునేసరికి, రేయ్ బావగా, నన్ను వదలరా, మళ్ళీ పట్టుకుంటావు. ఈసారి ఆ ధనుగాడు ఫోటోలు తీయడం ఆపి ఏకంగా వీడియో తీసి దానికి ఒక సాంగ్ సెట్ చేసి మళ్ళీ దాన్ని వాట్సాప్లో పెట్టినా పెడతాడు. నీకు దండం పెడతారా, ముందు నన్ను వదులు అని గింజుకుంటున్నాడు. అవునరా, సూపర్ ఐడియారా మామ అంటూ ధను తన ఫోన్ తీసేసరికి చిర్రెత్తిన దేవ్ వరుణ్ణి గట్టిగా పక్కకు నెట్టి పిట్టగోడ అంచునున్న చెట్టు కొమ్మకు చిన్న పుల్లను ఇంచి, చచ్చారా నా చేతిలో అంటూ ధనుని వరుణ్ణి తరుముతూ పరుగులు తీస్తున్నాడు. వాళ్ళు కూడా దొరకకుండా ఇటు అటు పరిగెడుతూ ఉన్నారు. అలా అల్లరిగా ఆ రోజు పొద్దుపోయేంత వరకు గడిపి తిరిగి కిందకు వెళ్ళి అప్పటికే జగతి వచ్చేసి ఉండడంతో ఆమె ముందు భోంచేసి మళ్ళీ వాళ్ళ గదికి వెళ్ళి నిద్రకు సిద్ధమయ్యారు. మరి నిద్రకు సిద్ధమైన మన